హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రాజ్యసభ 100 ఇయర్ సెలబ్రేషన్ జనరల్గా విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి జరుగుద్ది. కానీ ఈసారి 100 సంవత్సరాల సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్కి ఈసారి విజయదశమి నాడు కాకుండా ఆర్ఎస్ఎస్ అఫీషియల్ ఫార్మేషన్ డేగా పరిగణిస్తారు విజయదశమిని. విజయదశమి రోజు కాకుండా సెప్టెంబర్ మంత్లో సమ్వేర్ ఇన్ సెప్టెంబర్ మంత్ వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేయాలి సెంటినరీ సెలబ్రేషన్స్ అని ఆర్ఎస్ఎస్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ వెస్ట్ బెంగాల్లో దగ్గరగా 300 పైచిలకు హిందూ రిలీజియస్ ఈవెంట్స్ని కండక్ట్ చేసి దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులని వెస్ట్ బెంగాల్లో విజిట్ చేసేలా ప్లాన్ చేసి ఒక ఇయర్ లాంగ్ యాక్టివిటీస్కి అయితే పూనుకుంది. ఆ యాక్టివిటీస్కి వీళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే హిందూ జాగరణ ఉత్సవ్. నేను దీన్ని హిందూ జాగరణ ఉత్సవ్గా చూడలేదు, కానీ దీన్ని ముమ్మాటికి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో ఎలా గెలవాలనే ఉత్సవం మొదలు పెడుతున్నారని మాత్రం చాలా ప్రస్ఫుటంగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది నాగ్పూర్లో. 100 సంవత్సరాల సెలబ్రేషన్ స్టార్ట్ అయితే నాగ్పూర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రం నుంచి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే బీజేపీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి రామ్ మందిరం ఎక్కడైతే ఉందో ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి జరపాలి. అలా కాకుండా వీళ్ళు వెస్ట్ బెంగాల్ని చూజ్ చేసుకున్నారంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ హిందూ ముస్లిం డివిజన్ని తీసుకొచ్చి బలంగా ఓట్లు పోలరైజ్ అయ్యేదానికి 300 పైచీలకు హిందూ రిలీజియస్ ఈవెంట్ని హిందూ జాగరణ ఉత్సవ్ పేరిట జరిపేదానికి ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి చాలా అండర్ కరెంట్గా చాలా స్పీడీ మేనర్లో పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. దీన్ని బీజేపీ మాత్రం ఈ అంశంలో బయటికి ఎక్కడ ఏం మాట్లాడట్లేదు, కానీ ఆర్ఎస్ఎస్ అండ్ బీహెచ్పీ మాత్రం చాలా బలంగా పనిచేసుకుంటూ వెళ్తున్న ఉదంతం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసిన తర్వాత చాలా క్లియర్ అండ్ కేటగారికల్ డివిజన్ ముర్షిదాబాద్ జిల్లా అండ్ అక్రాస్ వెస్ట్ బెంగాల్ హిందూ వర్సెస్ ముస్లిం పోలరైజేషన్ అయితే జరిగిపోయింది. ఆ పోలరైజేషన్ని సస్టైన్ చేయాలా, ఇంకొక ఇయర్ లాంగ్ సెలబ్రేషన్ వెస్ట్ బెంగాల్లోనే జరగాల. అది కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో హిందూ మఠాధిపతులు పీఠాధిపతులను తీసుకొచ్చి అక్కడ మరీ ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ మీటింగ్స్ పెడుతున్నారంటే మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని తీసుకొచ్చి ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఏ లోక్సభ సెగ్మెంట్లో అయితే ఎక్కువ మంది ఉన్నారో దగ్గరగా 7 లోక్సభ సెగ్మెంట్స్లో వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. ఈ 7 లోక్సభ సెగ్మెంట్స్లో హిందూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని తీసుకొచ్చి అక్కడ మాత్రమే వీళ్ళు పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. అక్రాస్ స్టేట్ 300 కండక్ట్ చేసినప్పటికీ ఈ 7 లోక్సభ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో మాత్రం పీఠాధిపతులు మఠాధిపతుల ద్వారా పెద్ద ఈవెంట్స్ని కండక్ట్ చేసి హిందూ జాగరణ ఉత్సవ్ కింద అక్కడ పోలరైజేషన్ తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో టీఎంసీ మీద చాలా చావు దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు. ఎందుకు చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నారు టీఎంసీ అంటే ఈ 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ 7 ముస్లిం డామినేటెడ్ ఏవైతే పార్లమెంట్ లోక్సభ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 7 లోక్సభ సీట్లు కూడా వెస్ట్ బెంగాల్లో టీఎంసీనే గెలిచింది. కాబట్టి టీఎంసీ యొక్క స్ట్రెంత్గా భావిస్తున్నటువంటి ముస్లిం డామినేటింగ్ 7 లోక్సభ స్థానాల మీద చాలా బలమైన దెబ్బ కొట్టాలి. దానికి మాత్రం చాలా ప్రస్ఫుటంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పనిచేసుకుంటూ వెళ్తుంది మాత్రం ఆర్ఎస్ఎస్ యాజ్ వెల్ యాజ్ విహెచ్పి వాళ్ళు. అండ్ వీళ్ళ ఎజెండా మాత్రం చాలా క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని బీజేపీ మయం చేయాలి అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా రీసెంట్గా మోహన్ భాగవత్ గారు డౌన్ ద లైన్ 15 ఇయర్స్లో భారతదేశాన్ని అఖండ భారతంగా మార్చాలని కంకణం కట్టుకున్నామన్నారు. అలా కంకణం కట్టుకున్న పని పూర్తవ్వాలంటే మాత్రం దేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాలు కుదిరితే బీజేపీ అధికారంలో ఉండాలి. కుదరని పక్షంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే మాత్రమే వీళ్ళ కలైనటువంటి అఖండ భారతం సాధ్యమవుతుంది, లేకపోతే హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యమవుతుంది, లేకపోతే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కుదరదు. అలా లేని పక్షంలో వీళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేదానికి ఆర్ఎస్ఎస్ మనువాదుల ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేదానికి దేశంలో అపోజిషన్ లేకపోతే బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమి పార్టీలో అధికారంలో ఉంటే వీళ్ళ ఆటలు సాగవు అనేసి వీళ్ళు బీజేపీ ఎక్కడెక్కడైతే వీక్గా ఉందో ఆ రాష్ట్రాల మీద ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి సంఘ్ పరివార్ చాలా బలంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. అండ్ వస్తున్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులుగా మనం చూసుకున్నట్లయితే జగద్గురు రామానందాచార్య ఉత్తరప్రదేశ్ రామ మందిరానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి పీఠాధిపతి. ఇతను వెస్ట్ బెంగాల్లో ఒక ముస్లిం డామినేటింగ్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈయన ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. తర్వాత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇతను మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద హిందూ మఠాధిపతిగా ఉన్నాడు ఇతను. తర్వాత ఇంకొక వ్యక్తి కార్తిక్ మహారాజ్
ఇతను దగ్గరగా డెడ్ ఆపోజిట్ టు టీఎంసీ అండ్ మమతా బెనర్జీ. చాలా క్రిటికల్గా డైరెక్ట్గానే మమతా బెనర్జీ గారికి టీఎంసీ పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడున్నారు. అండ్ విచిత్రం ఏంటంటే ఈ పీఠాధిపతికి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ అవార్డుని కూడా కట్టబెట్టింది. సో ఇక్కడ చాలా క్లియర్ ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారో చూడండి. బీజేపీ ఎజెండా మోసేవాళ్ళని, ఆర్ఎస్ఎస్ ఎజెండా మోసే మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని తీసుకొస్తున్నారు తప్ప ఇంపార్షియల్గా లేకపోతే హిందూ ధర్మాన్ని రాజకీయాలకు ముడిపెట్టకుండా తీసుకెళ్లే మఠాధిపతుల్ని, పీఠాధిపతులను తీసుకురావట్ల. ఇక్కడ తీసుకొస్తున్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు అవుట్ అండ్ అవుట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా మోసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఈ కార్తిక్ మహారాజ్ అనే వ్యక్తి మాత్రం ఇంకా డైరెక్ట్గా టీఎంసీ అండ్ మమతా బెనర్జీ గారి మీద చాలా క్రిటికల్గా, చాలా భయంకరమైన అటాక్ చేసేటువంటి వ్యక్తిని తీసుకొస్తున్నారంటే వీళ్ళు ఎంత దారుణానికి మతాన్ని వాడుకుంటున్నారో చూడండి. హిందూ మతాన్ని రాజకీయ స్వార్థానికి, స్వలాభాలకు వాడుతున్నటువంటి బీజేపీని ఈ హిందూ సమాజం ఎందుకు అంతలా గుడ్డిగా నమ్ముతుందో నాకు అర్థం కాని పరిస్థితి. అండ్ వీళ్ళు మాట్లాడితే చెప్పేటువంటి మాట హిందూ సమాజం 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. హిందూ సమాజం ఎక్కడ డేంజర్లో ఉంది? డేంజర్లో ఉంది అనుకుందాము, మీరు అధికారంలో ఉండే ఉపయోగం ఏంటి? హిందూ సమాజం డేంజర్లో ఉందనుకుంటే గత 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే ఇంకా హిందూ సమాజం డేంజర్లో ఉందని ఎలా అనుకోవాలి? అంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హిందూ సమాజం డేంజర్లో ఎందుకు ఉంటుంది? దీన్ని బట్టి మీరు హిందూ ప్రజల్ని, హిందూ సమాజాన్ని రాజకీయంగా భయభ్రాంతుల్ని గురి చేసి ఆ భయాల్లో నుంచి హిందూ సమాజం యొక్క ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. మీరు అధికారం ఉన్న దగ్గర హిందూ సమాజం డేంజర్లో ఎందుకు ఉంటుంది? మీరు హిందూ సమాజ పరిరక్షకులు కదా, మీరు పరిరక్షకులుగా ఉన్న దగ్గర హిందూ సమాజం స్టిల్ డేంజర్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? మీరు హిందూ సమాజాన్ని కాపాడలేదనేసి. మీరు హిందూ సమాజాన్ని కాపాడలేనప్పుడు హిందూ సమాజం గురించి గుత్తాధిపత్యం తీసుకున్నట్టు మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? సో ఇక్కడ హిందూ సమాజం మీద ప్రేమ లేదు వీళ్లకు, హిందూ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు కాదు. వీళ్ళ రాజకీయ ఎజెండా వేరు. మనువాదాన్ని దేశంలో ఇంప్లిమెంట్ చేయాలా, రాజ్యాంగాన్ని కంప్లీట్గా సైడ్ చేసేసి మనుధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో నడిచేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు దేశంలో హిందూ సమాజం డేంజర్లో ఉంది, లేకపోతే హిందూ ముస్లిం గొడవలు, లేకపోతే ప్రాంతాల వారి గొడవలు, లేకపోతే భాషల వారిగా గొడవలు పెట్టుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకునే పని చేస్తున్నారు తప్ప వీళ్లకు ఏ ఆస్పెక్ట్లో ఎక్కడా కూడా హిందూ సమాజం మీద ప్రేమ కానీ గౌరవం కానీ లేదు. హిందూ సమాజం మీద వీళ్ళకున్నదల్లా ఒకే ఒక్కటి, వాళ్ళ ఓట్లోని హిందూ సమాజాన్ని భయంలోకి నెట్టి ఎలా తీసుకోవాలనేదే తప్ప వీళ్ళకి హిందూ సమాజం మీద గౌరవం లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి మాత్రం చాలా కోఆర్డినేషన్గా చాలా బలంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లాస్ట్ మంత్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు వెస్ట్ బెంగాల్ విజిట్ చేసినప్పుడు ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఏ టైంలో ఎవరు ఎక్కడ ఎలాంటి మీటింగ్ కండక్ట్ చేయాలి, దానికి అండర్ గ్రౌండ్ ప్రిపరేషన్ ఎవరు ఎలా చేయాలనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది మోహన్ భాగవత్ గారు. సో ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్గా ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ వెస్ట్ బెంగాల్లో అండర్ ద బ్యానర్ ఆఫ్ హిందూ జాగరణ ఉత్సవ్ ఎలా జరగాలి అనేది మాత్రం చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ గత నెలలో డిసైడ్ అయిపోయింది అని న్యూస్లోకి రీసెంట్గా వచ్చింది ఇది. సో దీన్ని ఏ వర్నాకులర్ మీడియా కూడా కవర్ చేయాలి. అండ్ మేజర్ ఇంగ్లీష్ పేపర్స్లో కూడా ఇది రాలా. ఇది ఎక్కడో ఒక జర్నల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. అంటే బీజేపీ వాళ్ళు ఇలాంటి డివిజివ్ ఎజెండా బేస్డ్ పాలిటిక్స్ చేసే అంశాలు మీడియాలో రాకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు చూడండి. నేను రీసెంట్గా ఎక్కడో చూశాను, రేపు న్యూస్ పేపర్లో ఏం రావాలి అనేది ఈరోజు పిఎంఓ నుంచి డైరెక్షన్స్ వెళ్తున్నాయంట మేజర్ పేపర్స్కి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏం డిసైడ్ చేస్తే అదే దేశానికి వార్త అవుతుంది తప్ప దేశంలో జరిగే అంశాల మీద వార్తలు రావట్లా. అండ్ ఈరోజు సాయంత్రం టీవీలో ఎలాంటి అంశాల మీద డిబేట్ జరగాలి అనేది క్లియర్లీ అగైన్ పిఎంఓ నుంచి డైరెక్షన్స్ వెళ్తాయి నోయిడా బేస్డ్ ఛానల్స్కి. వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ అదే అంశాల మీద చర్చ జరుపుతున్నారంటే భారతదేశంలో మీడియా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పనిచేయట్లేదు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా? లేకపోతే భారతదేశంలో మీడియా బికేమే గోధీ మీడియా అనే దానికి ఇంతకంటే గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా? రేపు పొద్దున పేపర్లో ఏం రావాలనేది ఈరోజు సాయంత్రం పిఎంఓ ఆఫీస్ నుంచి పేపర్స్కి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయంటే పేపర్ ఆఫీసులకి, లేకపోతే ఈరోజు సాయంత్రం టీవీలో ఎలాంటి అంశాల మీద డిబేట్ జరగాలనేది పిఎంఓ ఆఫీస్ డిసైడ్ చేస్తుందంటే భారతదేశంలో ఫ్రీ మీడియా లేదు, మీడియాని సప్రెస్ చేశారు, మీడియాని స్వార్థానికి వాడుకుంటున్నారు అనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ లేదు. సో ఇలానే ఇప్పుడు ఈ హిందూ జాగరణ ఉత్సవ్ కింద వెస్ట్ బెంగాల్లో చేస్తున్నటువంటి డివిజివ్ ఎజెండా బేస్డ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది బయట ఎక్కడ రాకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారంటే వీళ్ళు చేస్తున్న దాంట్లో ఎక్కడో తప్పు ఉంది. ఆ తప్పు మీడియాలోకి వచ్చి దాని మీద చర్చ జరగకూడదు కాబట్టి మీడియాలో రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు వీళ్ళు. సో వీళ్ళ ఎజెండా వెరీ క్లియర్. వీళ్ళు దొంగచాటుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నారు తప్ప వీళ్ళు డైరెక్ట్గా మేము రాజ్యాంగ వ్యతిరేకులు అని చెప్పి దేశంలో రాజకీయంగా వీళ్ళు మనుగడ కొనసాగించలేరు. ప్రజాస్వామ్య వ్యతిరేకమైన డైరెక్ట్గా చెప్పి మనం కూడా కొనసాగించలేరు. అందుకనే మాకు రాజ్యాంగం అంటే గౌరవం అంటారు, రాజ్యాంగాన్ని నెత్తికద్దుకుంటారు, అంబేద్కర్ గారి విగ్రహానికి పెద్ద మాలలు వేస్తారు, పార్లమెంట్ మెట్లెక్కేటప్పుడు మెట్లకు దండం పెడతారు మోడీ గారు. సో
సో ఇలా బయటికి ఒకటి నటిస్తారు, లోపల ఒకటి చేస్తారు. వీళ్ళ ఎజెండా వెరీ క్లియర్. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి, కుదిరితే అఖండ భారతాన్ని చేయాలి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మశాస్త్రాన్ని ముందుకు తీసుకురావాలా, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాచరిక వ్యవస్థను తీసుకురావాలా. ఈ ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఇలాంటి పనులన్నీ చేస్తుంది తప్ప దేశం ప్రజలు అంటే కానీ బీజేపీకి ఎక్కడ గౌరవం లేదు, ఆర్ఎస్ఎస్ అంతకంటే గౌరవం లేదు. థ్యాంక్ యూ.